సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి స్వాగతం. రాగమయం 21 భాగంలో ఏం జరుగుతుందో చూద్దామా? కరుణ శేఖరంతోటి రావు గారితోటి కలిసి వాళ్ళ ఇంటికి వచ్చింది కదా! అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. కథలోకి వెళ్ళిపోదామా మరి? హ్మ్. తన చదువు కోరిక తీరబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఉత్తరం వ్రాసింది. ఇక్కడ ఇంట్లో వాతావరణం ఎంత అందంగా, వాత్సల్యపూరితంగా ఉందో ఆనందంగా చెప్పింది. తన జీవితంలో జరిగిన దారుణం మధ్య మధ్యలో మనస్సుని కలవరపెడుతున్నా ఆ విషయం గురించి అస్సలు ప్రస్తావించలేదు. ఇంకెప్పుడూ ఎవరి దగ్గర కూడా ప్రస్తావించకూడదు అనుకుంది. తన చదువు, తన పిల్లల్ని చక్కగా పెంచుకోవటం, అందుకు దేవుడిలాంటి రావుగారి అండ ఉంది. ఇంక తనకి కావలసింది ఏముంది? తను చాలా అదృష్టవంతురాలు. ఇటువంటి అండ దొరకటం అన్నది చాలా అరుదైన విషయం. ఎటొచ్చి రావుగారి జీవితంలో, శేఖరం జీవితంలో దాగి ఉన్న అలజడిని గమనిస్తుంటేనే బాధ వేస్తుంది. సుభద్రమ్మ గారు ఆధ్యాత్మిక భావనతో మనస్సుని నెమ్మదిగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. కొడుకు మళ్ళీ ఒక ఇంటివాడై ఆనందంగా ఉంటేనే గాని ఆవిడ మనస్సుకి ప్రశాంతత దొరకదు. రాగిణి పశ్చాత్తాపంతో వెనక్కి వచ్చేస్తే ఎంత బావుండును? తనకి దొరికిన పెన్నిధి ఎంత విలువైనదో అర్థం చేసుకుంటే అందరి జీవితాలు ఆనందమయం అవుతాయి. ఉత్తరం వ్రాయటం ముగించిన కరుణ ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. పుస్తకంలోంచి తలెత్తి కరుణ వైపు చూసిన సుభద్రమ్మ గారు అడిగారు, "ఏమిటి కరుణ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" హాయిగా నవ్వేస్తూ అంది, "భగవంతుడు నాకు ఎంత చక్కటి నీడనిచ్చాడో కదా అని తలుచుకుని మనస్సుని సుసంపన్నం చేసుకుంటున్నాను అత్తయ్య గారు. అలాగే శేఖరం జీవితం కూడా బావుండేలా చేయమని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను" అంది. "రేపు రాబోయే సరోజిని గారికి నీ జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పారో లేదో సాయంకాలం రావుగారు వచ్చాక అడిగి తెలుసుకో. మనదొక మాట, ఆయనదొక మాట కాకూడదు. అసలు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు" అన్నారు ఆవిడ కరుణ కళ్ళల్లోకి పరిశీలనగా చూస్తూ. "నాకు నిజాన్ని దాచవలసిన అవసరం కనిపించటం లేదు అత్తయ్య గారు. ఒక నిజాన్ని దాస్తే ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. నా ఉద్దేశ్యం ఎలా ఉన్నా బాబాయి గారు ఏం చెబితే అది. ఆయనకి చెప్పడం ఇష్టం లేకపోతే సరే." తర్వాత దిగులుగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన సుభద్రమ్మ గారితో మంద్రస్వరాన అంది కరుణ, "ఒక మాట చెప్పనా అత్తయ్య గారు?" "చెప్పు." "మీరు శేఖరం జీవితం గురించి ఆందోళన పడకండి. రాగిణి తన తొందరపాటుతనాన్ని తెలుసుకుని పశ్చాత్తాపంతో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది చూడండి." కరుణ అన్న మాటకి విరక్తిగా నవ్వేస్తూ, "అది జరిగే పని కాదు కరుణ" అన్నారావిడ. ఆ మాటకి కరుణకి ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాగిణి తన జీవితంలోకి ఇంకొక వ్యక్తిని ఆహ్వానించింది అన్నారు. కరుణ వదనం వివర్ణమైపోయింది. ఇది నిజమా? శేఖరం లాంటి వ్యక్తిని కాదని? అసలు కొంతమందికి వాళ్ళకి ఏం కావాలో తెలియదు. అయినా అంటూ ఏదో చెప్పబోయిన ఆమె మాటకి అడ్డుపడుతూ అన్నారావిడ, "నా కొడుకుని కాదని ఇంకో వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించిన రాగిణికి తిరిగి వచ్చిన ఇక నా కొడుకు జీవితంలో స్థానం లేదు కరుణ." కరుణ విభ్రాంతి నుండి తేరుకోలేకపోతోంది. ఇప్పటి వరకు రాగిణి ఏదో రోజు రాజీపడి వెనక్కి వచ్చేస్తుందిలే అనుకుంటూ వచ్చింది. సుభద్రమ్మ గారు మళ్ళీ భగవద్గీత వైపు దృష్టి సారించారు. కరుణ కూడా ఇందాక పుస్తకాల అల్మైరాలోంచి తెచ్చుకున్న పుస్తకాన్ని తెరిచింది. కానీ ఆమె మనస్సు ఏమాత్రం పుస్తకం మీద నిలవలేదు. ఇంతలో ఎవరో బెల్లు కొట్టడంతో సుభద్రమ్మ గారు హాల్లోకి వచ్చారు. ఆఫీస్ నుంచి మనిషి వచ్చాడు రావుగారికి, శేఖరానికి భోజనం తీసుకువెళ్ళటానికి. అతనికి క్యారియర్ అందించి, "అమ్మగారు, మీరు కరుణమ్మ కూడా భోజనం చేసేస్తారా, వడ్డించనా?" అని అడిగింది పార్వతి. "కాసేపు ఉన్నాక" అని మళ్ళీ గదిలోకి వెళ్ళారు. సాయంకాలం శేఖరం రావుగారి కన్నా ముందే వచ్చేశాడు ఆఫీస్ నుంచి తల్లి కోసం. 4 రోజులు కొత్త పరిసరాలకి అలవాటు పడేదాకా అనుకున్నాడు. అతను లోపలికి వచ్చాక డ్రైవర్ ఒక పెద్ద బ్యాగు తీసుకువచ్చి పైన శేఖరం గదిలో పెట్టాడు. "ఏమిటి రాజా అవి?" సుభద్రమ్మ గారు అడిగారు. "ఆఫీసు ఫైల్స్ అమ్మా, చూడవలసినవి." అక్కడే హాల్లోనే కూర్చుని ఉన్న కరుణ గబగబా వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. శేఖరం మొహంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది.
అప్పుడే ఇంట్లో వేరే పక్కకి వెళ్ళిన పార్వతి నొచ్చుకుంది. మంచినీళ్ళు నేనిద్దును గదమ్మా అంటూ. పర్వాలేదులే పార్వతి, ఇదివరకంటే మగాళ్ళిద్దరే ఉండటం వల్ల అన్నీ మీరే చెయ్యవలసి వచ్చేది. ఇప్పుడు మేమిద్దరం ఆడవాళ్ళం ఉన్నాంగా, కొన్ని కొన్ని చిన్న పనులు చెయ్యవచ్చులే అన్నారు సుభద్రమ్మగారు నవ్వుతూ. కరుణకి శేఖరాన్ని చూస్తుంటే మనస్సులో బాధగా అనిపించింది. ఏమిటి విపరీతం? సుభద్రమ్మగారు ఆ మాట చెప్పినప్పటి నుంచి మనస్సులో లేదు ఆమెకి. శేఖరాన్ని తను ఏమని ఓదార్చగలదు? మళ్ళీ తన ఆలోచన తనకే అర్థం లేదనిపించింది. అతను ఇతరుల ఓదార్పు కోరుకునే మనిషి కాదు. పార్వతి వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. చేతిలో కప్పు కరుణవైపు చూపిస్తూ అన్నాడు శేఖరం. కరుణ, కాఫీ? మేం తాగటం అయిపోయింది చిన్నగా నవ్వుతూ అంది. కాఫీ తాగుతూ అన్నాడు. నువ్వు కామర్సు చదవటం నిర్ధారణ అయినట్టేగా? అవును అన్నట్టుగా కనురెప్పలతో చెప్పింది. సుభద్రమ్మగారు అన్నారు. రాజా, చాలా అలసిపోయినట్టుగా ఉన్నావు. తల్లి మాటకి చిన్నగా నవ్వేస్తూ, అలసిపోవటంలోనే ఆనందం అమ్మా. ఒక్క నిమిషం తర్వాత శేఖరం పైకి వెళ్ళిపోయాడు. కాసేపు నేను నా కొడుకుతో కబుర్లు చెప్పుకుని వస్తాను కరుణ అన్నారు సుభద్రమ్మగారు. ఆవిడ అటు వెళ్ళగానే కరుణ వంటగదిలోకి వెళ్ళింది. పార్వతి కూర తరుగుతుంటే, కూర నేను తరుగుతాను, నువ్వు వేరే పని ఏదైనా చూసుకో అంటూ. గంట తర్వాత రావుగారు వచ్చారు. కరుణ తెచ్చి ఇచ్చిన మంచినీళ్ళు తాగుతూ, రేపటి నుంచి నువ్వు మాకన్నా బిజీగా ఉంటావు తల్లి అన్నారు. అవును బాబాయ్ గారు, ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. పార్వతి వచ్చి, బాబుగారు కాఫీ తీసుకురమ్మంటారా అడిగింది. ఇప్పుడు వద్దులేమ్మా అనేశారు. రావుగారు మాట విని క్రిందికి రాబోతున్న సుభద్రమ్మగారితో, దిగవద్దక్కయ్య గారు, అబ్బాయితో కబుర్లు చెప్పుకోండి అన్నారు నవ్వుతూ. రావుగారు తన గదిలోకి వెళ్ళగానే కరుణ తన గదిలోకి వెళ్ళి అక్కడే టేబుల్ మీద ఉన్న భగవద్గీత చూస్తూ కూర్చుంది. భోజనాల దగ్గర కాసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. రాగిణి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉత్తరం కోసం రావుగారు శేఖరం ఎదురు చూస్తున్నారు. ఉదయం వెళ్ళేటప్పుడు కారులో ఆ విషయమే మాట్లాడుకున్నారు. సాయంకాలం సెక్యూరిటీ అతను ఉత్తరాలేమీ రాలేదని చెప్పేసరికి ఇద్దరికీ నిస్సత్తువుగా అనిపించింది. మీ వాళ్ళకి ఉత్తరం రాశావా కరుణ, కులాసాగా చేరినట్లు? రావుగారు అడిగారు. రాశాను బాబాయ్ గారు. రేపు మేము ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇస్తే దారిలో పోస్టు చేసేస్తాం అన్నాడు శేఖరం. సరేనంది కరుణ. రాత్రి పడుకునే ముందు కాసేపు తల్లి భక్తి పాటలు వింటుందని శేఖరం పైన తన ఇంట్లో ఉన్న టేప్ రికార్డర్ తీసుకువచ్చి కింద పెట్టాడు. అది ఎలా పెట్టాలో ఏమిటో కరుణకు చూపించు అన్నారు సుభద్రమ్మగారు. చేతిలో రేడియోతో నిలబడి ఉన్న అతను, కరుణ ఇటురా అంటూ పిలిచాడు. ఆమె వచ్చి అతని పక్కగా కాస్త దూరంగా నిలబడింది. ఏ బటన్ దేనికో వివరించి చెప్పాడు. శ్రద్ధగా వింది కరుణ. రాజా ఇక్కడ ఉండగానే నువ్వొకసారి పెట్టు కరుణ అన్నారావిడ. పెట్టి చూపించింది. శేఖరం నవ్వుతూ శభాష్ అన్నాడు. నువ్వు మరీను శేఖరం, ఈ మాత్రం దానికే శభాష్ ఎందుకు? నీ వదనంలో వెలుగు చూడాలని అన్నాడు ఆర్ద్రంగా. మొహం సంగతేమో గాని మీ అందరి దయ వల్ల నా హృదయం వెలుగుతూనే ఉంది అంది కరుణ కళ్ళల్లో వెలుగు నింపుకుంటూ. అలానే ఉండాలి అంటూ చిన్నగా నవ్వాడు. అతని చిరునవ్వు ఆమె హృదయంలో పరిమళాలు వెదజల్లింది. అతను బయటికి వెళ్తుంటే అనుకుంది, ఆ హృదయంలో ఎంత బాధ దాగి ఉందో అని. మర్నాడు ఉదయం కాఫీ పలహారాలు అయ్యాక రావుగారు తన గదిలో కూర్చుని కరుణని పిలిచారు. ఆమె ఏమిటి బాబాయ్ గారు అంటూ వెళ్ళింది. విశాలంగా ఉండే ఆయన గదిలో అద్భుతమైన పనితనంతో ఉండే పెద్ద మంచంతో పాటు దానికి ఎదురుగా కాస్త దూరంగా కేన్ సోఫా సెట్ కూడా ఉంటుంది. రావుగారు సోఫాలో కూర్చుని ఉన్నారు. అలా కూర్చోమ్మా అన్నారు. ఒక్క నిమిషం ఆయన తలదించుకుని ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నారు. మనసులోని మాటని ఆమెతో ప్రస్తావించటానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది ఆయనకి. కరుణకి ఆయన మనసులో మాట అర్థం అయినట్టే అనిపించింది. రేపు వచ్చే సరోజిని గారితో నీ జీవితంలో జరిగిన సంఘటన గురించి ఏమీ మాట్లాడవద్దు. నీకు చదువుకోవటం అంటే ఇష్టం, అందుకు నీ భర్త సహకరిస్తున్నట్టు చెప్పు, అంతే. అంతకు మించిన వివరాలు అవసరం లేదు అన్నారాయన. అలాగే బాబాయ్ గారు. జరిగిన విషయాలన్నిటి గురించి పక్కకు పెట్టి చదువు మీద మనస్సుని లగ్నం చేయాలి, సరేనా? మృదువుగా ఆత్మీయంగా అన్నారు. అలాగే బాబాయ్ గారు. లేచి ఆయన కాళ్ళకి నమస్కరించింది. మంచి విద్యావంతురాలివి కావాలి, శిఖరాలు అధిరోహించాలి అని దీవించారాయన. శేఖరం రావుగారు ఆఫీస్కి వెళ్ళటానికి సిద్ధమయ్యారు.
కారు డ్రైవర్ పైకి వెళ్ళి నిన్న తెచ్చిన ఫైల్స్ బ్యాగ్ తీసుకువెళ్ళి కారులో పెట్టాడు. కాళ్ళకి షూ వేసుకోవటం పూర్తి చేసిన శేఖరం డైనింగ్ హాల్లో టేబుల్ మీద ఏదో సర్దుతున్న కరుణ దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారికి రాసిన ఉత్తరం ఏది అని అడిగాడు. ఒక్క నిమిషం, మర్చిపోయాను అంటూ గదిలోకి వెళ్ళి కవర్ తెచ్చి అతని చేతికి ఇచ్చింది. ఇద్దరూ ఎక్కిన కారు గేటు దాటే వరకు కరుణ, సుభద్రమ్మ గారు అటే చూస్తూ నిల్చుండిపోయారు. వాళ్ళటు వెళ్ళగానే కరుణ పూజగదిలోకి వెళ్ళి కాసేపు భగవంతుని ధ్యానించుకుంటూ కూర్చుంది. బయటికి వచ్చాక సుభద్రమ్మ గారి కాళ్ళకు కూడా నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. రావుగారులాగే సుభద్రమ్మ గారు అన్నారు, మనసులోని బాధనంతా కాసేపు మర్చిపోయి చదువు మీద ధ్యాస పెట్టు, నీ జీవితం మళ్ళీ వెలుగులమయం అవుతుంది. అలాగే అన్నట్టు చిరునవ్వుతో తల పంకించింది కరుణ. అనుకున్నట్టుగానే సరిగ్గా 11 గంటలు అవుతుండగా సరోజిని గారు వచ్చారు. ఆవిడ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న సుభద్రమ్మ గారికి, కరుణకి ఆవిడని చూడగానే ఆనందంగా అనిపించింది. కరుణ ఆవిడికి 2 చేతులు జోడించి నమస్కరిస్తూ లోపలికి ఆహ్వానించింది. సోఫాలో కూర్చుని ఉన్న సుభద్రమ్మ గారికి ఆవిడే నమస్కారం చేశారు. లక్ష్మి ఆవిడికి మంచినీళ్ళు అందించింది. పరస్పర పరిచయాలు, కాఫీ, పలహారాలు అయ్యాక కరుణ తన 10th క్లాస్ సర్టిఫికెట్ తెచ్చి చూపించింది. కరుణ మార్కులు చూసి అద్భుతం అన్నారు సరోజిని గారు. చాలా బాగుందమ్మా, నువ్వు ప్రైవేటుగా పరీక్షకు కూర్చునే ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. రావుగారు చెప్పింది ఏమిటంటే, మీరు ఏ ట్యుటోరియల్ కాలేజీలో చేరినా రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళవలసి ఉంటుంది. మీరు మధ్యలో మీ పిల్లల దగ్గరికి వెళ్ళాల్సి రావాల్సి ఉంటుంది కనుక మీకు ఇంట్లోనే అన్ని సబ్జెక్ట్స్కి ట్యూషన్లు ఏర్పాటు చేయమని చెప్పారు. నేను 2-3 రోజుల్లో అందరినీ ఏర్పాటు చేసి తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఆవిడ చెప్పినట్టుగానే 3 లెక్చరర్లని ఆమె తీసుకువచ్చి పరిచయం చేయటం, వాళ్ళు కావలసిన పుస్తకాల లిస్టు రాసి ఇవ్వటం జరిగిపోయింది. శేఖరం ఆ లిస్టు చూసి అన్నాడు, రేపు నేను తొందరగా ఆఫీస్ నుంచి వస్తాను, వెళ్ళి పుస్తకాలు కొనుక్కుని వద్దాం అని అన్నట్టుగానే శేఖరం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాడు. అక్కడ బయలుదేరే ముందు ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు సిద్ధంగా ఉండమని కరుణకి. లేత నీలం రంగు మీద అక్కడక్కడ చిన్న చిన్న తెల్ల పువ్వులున్న కాటన్ చీరలో మెరిసిపోతున్నట్టుగా ఉన్న కరుణ మీద ఒక్క క్షణం సుభద్రమ్మ గారి దృష్టి నిలిచిపోయింది. ఎందుకో ఆవిడకి గతంలో రావుగారన్నట్టు ఒక్క క్షణం మదిలో మెదిలింది. రావుగారన్న మాట, ఇంత చక్కటి అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని మా సంబంధానికి ఎందుకు వచ్చారండి అని అడిగారు అప్పుడు కరుణను చూసి ఆయన. అప్రయత్నంగా ఒక గాఢమైన నిట్టూర్పు ఒకటి బయటికి వచ్చింది. ఏదీ మన చేతుల్లో లేదు అనుకున్నారావిడ. శేఖరం రాగానే మంచినీళ్ళు ఇచ్చి నలుగురికి కాఫీ కలిపింది. తను ఉన్నా కూడా సాయంకాలం అప్పుడు కరుణమ్మకి కాఫీ కలిపి ఇవ్వటం ఇష్టమని గ్రహించిన పార్వతి ఆమెకి గిన్నె, ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి ఇవ్వటం లాంటి సహాయం మాత్రం చేస్తోంది. ఇంచుమించుగా ఇదే వయసున్న రాగిణి పనివాళ్ల మీద చిరచిరలాడిపోతూ ఉండటం జ్ఞాపకం వస్తుంది పార్వతికి. పైకి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకి దిగుతున్న కొడుకు అందచందాలకేసి కూడా మురిపంగా చూసుకున్నారు సుభద్రమ్మ గారు. నలుగురిలోనూ నా కొడుకు తీరే ప్రత్యేకం. సామాన్యంగా నడిచేటప్పుడు కుడి చేతిని ప్యాంటు జేబులో పెట్టుకుని నడవటం అలవాటు అతనికి. ఆ అలవాటుకి అతని వల్లనే ప్రత్యేక హుందాతనం రాలేదు కదా అనిపిస్తుంది చూస్తున్న ఎవరికైనా. బయలుదేరే ముందు అనుకోకుండా కరుణ, రాజశేఖరం ఒకరిపొకరు నిల్చోవటం జరిగింది. సుభద్రమ్మ గారిలో ఏదో అలజడి, తెలియని బాధ మెలిపెడుతున్నట్టు. ఇద్దరూ పక్కపక్కన కనుల పండువగా అనిపించింది ఆ దృశ్యం ఆవిడికి. కానీ ఏదో తెలియని అలజడి, కాలం చేతిలోంచి జారిపోయిందన్న బాధ. అమ్మా, 1 గంటలో వచ్చేస్తాం దగ్గరగా వచ్చి తల్లికి చెప్పాడు శేఖరం. కరుణ కూడా వస్తాను అత్తయ్య గారు అని చెప్పి బయలుదేరింది. ఇద్దరూ కారులో కూర్చున్నాక ఆ కారు గేటు దాటి వెళ్లే వరకు చూసి లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు ఆవిడ. ఆవిడలో ఏదో తెలియని నిస్సహాయత్వపు భావన. ఎందుకిలా జరిగింది? ఎదురుగా ఉన్న గంధపు శిల్పాన్ని ఎలా గమనించలేకపోయింది తను? రాజా చదువు హడావుడిలో పడి గుర్తించకపోతే తను ఏం చేస్తోంది? ఇప్పుడు సమయం మించిపోయింది. ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయారు లోపలికి వచ్చి. కారులో తన పక్కన కూర్చున్న కరుణతో శేఖరం అన్నాడు, కరుణ, ఒకసారి నువ్వు పట్నంలో విశేషాలేమిటి అని అడిగావు, గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు నేను చెప్పిన మాటకి దృశ్యరూపం ఇప్పుడు కనిపిస్తోంది కదూ అన్నాడు చిన్నగా నవ్వుతూ. అప్పుడు శేఖరం తమాషాగా, క్షణం తీరికలేని ఉరుకుల పరుగుల జీవితాలు,
చిన్న గది మధ్యలో గోడ కట్టి 2 గదులుగా చూపించి అద్దెకివ్వటం ఎలా అనే ఆలోచనల్లో ఇంటి యజమానులు అంటూ చెప్పటం గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుతూ అంది. అందరూ ఒకచోట చేరినప్పుడు ఒకరి కోసం ఒకరు ఇలా ఉరుకులు పరుగులు పెట్టక తప్పదేమో కదూ. కరుణ సమాధానానికి ఆమె వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు అతను. అవును, చూసేవారికి ఎవరికోసం వారే పరుగు పెడుతున్నారనిపిస్తుంది. కానీ ఇది పరస్పరం నువ్వు చెప్పినట్టు. మన ఇంట్లో పనివాళ్ళు మన కోసం పరుగులు పెడితే వాళ్ళకి జీతాలిచ్చే డబ్బు సంపాదించటం కోసం నేను పరుగులు పెడతాను. మనిషి జీవితం ఎక్కడైనా పరస్పరం ఆధారితమే. ఆ తర్వాత వాళ్ళ కబుర్లు జీవితం, దాని వైచిత్ర్యాల మీదకి మళ్ళాయి. ఇప్పటి వరకు వారిద్దరి మధ్య ఇటువంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. జీవితంలో ఒక స్థాయిలో ఆశాభంగం కలిగింది అంటే దాని పై స్థాయికి మనం అడుగులు వేయాలని అది మనకి సూచనలు ఇస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. గంభీరంగా చెబుతున్న శేఖరం వైపు అప్రయత్నంగా తల తిప్పి చూసింది కరుణ. ఇప్పుడు నేను చేస్తున్నది అదేగా. జీవితంలో చదువుకోవాలన్న కోరిక తీరుతోంది. మీ సహాయం లేకపోతే మరి ఏమి జరిగేదో. ఇందులో నా సహాయం ఏమీ లేదు. అంతా రావుగారి ఆలోచనల్లోని మంచిగంధపు పరిమళాలు. తన మనస్సులోని బాధకి ఆయన ఈ విధంగా ఉపశమనం పొందటం అన్నది ఆయనలోని గొప్పదనం. తన జీవితంలో రేగిన ఉప్పెనకి శేఖరం ప్రతిస్పందిస్తూ మాట్లాడటం ఇప్పటిదాకా తను వినలేదు. మృదు గంభీరంగా ఉండే అతని మనస్సులోని అలజడిని గుర్తించటం, అంచనా వేయటం ఎదుటివారికి అసాధ్యమైన పని. అయినా శేఖరం ఏదైనా ఆలోచించుకోవటానికైనా అతని సమస్య ఒక కొలిక్కి రాలేదు. అత్తయ్యగారు చెప్పటాన్ని బట్టి ఇక రాగిణి వెనక్కి వచ్చే అవకాశం కానీ, ఆమెను తిరిగి శేఖరం జీవితంలోకి ఆహ్వానించే అవకాశం కానీ లేదు అన్నారు. కాలం ఏమి చేస్తుందో ఎవరికి తెలుసు? తన జీవితంలోని సమస్య వేరు. తన భర్త పూర్తిగా రాక్షసుడని నిరూపించుకున్నాడు. ఇక ఆలోచించుకోవటానికైనా ఏమీ మిగలలేదు. శేఖరం హృదయంలో రేగుతున్న అలజడి గురించి ప్రస్తావించి ఉపశమనంగా 4 మాటలు మాట్లాడేంత చనువు, అధికారం తనకి ఉన్నాయా? మౌనంగా ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టు ఉన్న కరుణతో ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అడిగాడు శేఖరం. ఆహా, ఏమీ లేదు. నా గురించే ఆలోచిస్తున్నావు కదూ. ఓదార్పు మాటలు చెప్పాలనిపిస్తోంది కదూ. మృదువైన స్వరంలో ఎప్పటిలాగానే అన్నాడు. ఆశ్చర్యంగా కనులెత్తి ఒక్కసారి అతని వైపు చూసి మళ్ళీ దించేసుకుంది. చెప్పు, ఏమని చెప్పాలనిపించింది? ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. మనస్సు ఎలాగో అయిపోవటంతో, ఆమెది గాయపడిన హృదయం కావటంతో కళ్ళ నీళ్లు ఉప్పొంగి కనుకొలుకుల్లోంచి పక్కకి జారాయి. అది అతని దృష్టిని దాటిపోలేదు. నో కరుణ, నో అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు. నా సమస్య గురించి ఆలోచించుకోవటానికి ఇంకొంచెం వ్యవధి కావాలి. ఆవేశపడటం వల్ల ఏ విషయంలోనూ ప్రయోజనం ఉండదు. నా మనసులోనూ బాధ ఉంది. పిల్లలు చక్కటి వాతావరణంలో పెరగాలి. నేను కోరుకునేది అదే. అసలు నీ జీవితంలో ఇలా జరగటం ఏమిటి? కరుణ గొంతు బాధగా పలికింది. క్షణంలో సగం సేపు కరుణ వైపు రెప్ప వేయకుండా చూసిన శేఖరం అన్నాడు చిన్నగా నవ్వుతూ, నాది జీవితం కనుక. ఇద్దరి మధ్య కాసేపు మళ్ళీ నిశ్శబ్దం. హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అందామె. శేఖరం, చెప్పు ఆమె వైపు చూశాడు. నీకు చిన్నప్పుడు ఫ్లూట్ వాయించటం అంటే చాలా ఇష్టం ఉండేది కదూ. అవును, నీకు బాగానే జ్ఞాపకం ఉంది. నీ గురించిన విషయాలు నేను ఎప్పటికైనా మర్చిపోవటం అంటూ ఉంటుందా శేఖరం అని మనస్సులో అనుకుని పైకి మాత్రం ఇప్పుడు ఆ ఇష్టం ఇలాగే ఉందా? చదువు ఉద్యోగం హడావిడిలో మర్చిపోయావా? ఆ ఇష్టం అలాగే ఉందా? చదువు ఉద్యోగం హడావిడిలో మర్చిపోయావా? ఇష్టం అలాగే ఉందేమో కానీ అంటే నీకు సమయం దొరకటం లేదన్నమాట. కరుణ ప్రత్యేకంగా ఆ వేణునాదాన్ని ఎందుకు జ్ఞాపకం తెచ్చుకుందో అతనికి అర్థం అయింది. నిజానికి దేని మీదనైనా ఇష్టం ఉంటే సమయం దొరకటం లేదు అన్న మాట ఉండకూడదు కదా మరి. కరుణ చూపుడు వేలు చూపిస్తూ అంది. ఒక్క క్షణం సీరియస్గా ఆలోచిస్తున్నట్టు కనుబొమ్మల్ని కొద్దిగా పైకి ఎత్తి కరుణ వైపు చూస్తూ అన్నాడు. ఒక పని చేస్తాను. ఇవాళ నా మనసుని అడిగి నీకు రేపు ఏ విషయమూ చెబుతాను, సరేనా?
కరుణకి నవ్వు ఆగలేదు అతను చెప్పిన ఆ తీరుకి. అతను కూడా నవ్వేశాడు. మనోహరమైన అతని నవ్వుని రెప్ప వేయటం మర్చిపోయినట్టు చూస్తూ ఉండిపోయింది కరుణ పక్కనుంచి. 5 నిమిషాల తర్వాత అనుకున్న చోటికి చేరుకున్నారు. కారు పార్క్ చేసి పద కరుణ అన్నాడు తను దిగుతూ శేఖరం. కరుణ పర్సులోంచి పుస్తకాల పేర్లు రాసుకున్న కాగితం అతను ఇమ్మంటే ఇచ్చింది. 5 నిమిషాలలో షాపతను పుస్తకాలన్నీ తీసి అక్కడ పెట్టాడు. శేఖరం పుస్తకాలని పరిశీలనగా చూస్తూ ఉంటే కాస్త దూరంలో చిన్నపిల్లల పుస్తకాల సెక్షన్ రంగురంగులతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటే అప్రయత్నంగా అడుగులు అటు వేసింది కరుణ. అక్కడ ఒక పుస్తకం కరుణని బాగా ఆకర్షించటంతో ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని చూడటం మొదలుపెట్టింది. ఈ పుస్తకాన్ని తన పిల్లల చేతిలో పెడితే వాళ్ళ వదనాలు ఎంత ఆనందంతో వెలిగిపోతాయోనన్న ఊహలోకి వెళ్ళిపోయిన కరుణకి శేఖరం వచ్చి పక్కనే నిలబడటం తెలియలేదు. 1 నిమిషం తర్వాత శేఖరం, కరుణ ఆ పుస్తకం ఇటివ్వు అంటూ ఆమె చేతిలోంచి తీసుకున్నాడు. దానిని తీసుకువెళ్ళి బిల్లింగ్ కౌంటర్లో ఇచ్చి వచ్చి మరికొన్ని పుస్తకాలు ఎంపిక చేశాడు. ఇవన్నీ వద్దు శేఖరం అని కరుణ అనటాన్ని శేఖరం పట్టించుకోలేదు. కారులో కూర్చున్నాక అంది, పిల్లల పుస్తకాలు మరీ ఎక్కువ కొనేశావు అని. నా పిల్లలకి నీ పిల్లలకి కలిపి కొనేశాననుకో. శేఖరం అన్న మాటతో అతని హృదయం తెలిసినట్టుగా అతని వైపు జాలి నిండిన కళ్ళతో చూస్తుంటే కరుణ, నో, జాలి వద్దు, అదంటే మన ఇద్దరికీ ఇష్టం ఉండదుగా, మర్చిపోయావా అన్నాడు కారు స్టార్ట్ చేస్తూ. ఏమో ఇప్పటికీ నేను అలా ఉన్నానో లేదో అర్థం కావటం లేదు. ఆ చిన్నపిల్లల పుస్తకాలని చూస్తుంటే నీ పిల్లలు నీకు జ్ఞాపకం వచ్చారు కదూ. అవును, వాళ్ళు పెట్టే పేచీ కూడా గుర్తుకు వచ్చింది. మరి నీ మీద నాకు జాలి వద్దు అంటే ఎలా సాధ్యమవుతుంది? నేను బాధపడుతూనే కూర్చుంటే నువ్వు జాలిపడాలి. నీ మనసులో ఏం ఉందో తెలుసుకోవటం అంత తేలికైన విషయం కాదు. కరుణ, అభిమానం ఉన్నచోట జాలి ఉంటుంది, తప్పులేదు. నా పిల్లలకి కొనిపెడితేనే నాకు ఆనందం వస్తుంది అన్న పరిధి దాటి కొంచెం విశాలంగా ఆలోచించి సంతోషం అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుంటే అంతగా బాధ ఉండదు అని రోడ్డు వైపు దృష్టి సారించి ఉన్న అతని వైపు ఒక్క క్షణం విప్పారిన నేత్రాలతో చూసి అతను గమనిస్తాడేమోనన్న భయంతో కళ్ళు తిప్పుకుంది కరుణ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మళ్ళీ నిశ్శబ్దం. తర్వాత అంది కరుణ, నువ్వు చెప్పినట్టుగా ఉండటానికి గొప్ప సాధన కావాలేమో. ఇంతలోనే నువ్వు ఇది ఎలా సాధించగలిగావు? అతని వైపు సందిగ్ధతతో చూస్తూ అడిగింది కరుణ. బాధలు భరించరానివి ఎదురైతే మనస్సు దానంతట అదే పాఠాలు నేర్చుకుంటుంది. ఏమో, ఇలాంటి పాఠాలు అటువంటి వాళ్ళు అందరూ నేర్చుకుంటారని నేను అనుకోను. కరుణ, గమ్మత్తైన విషయం ఏమిటంటే మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండటానికే ఇష్టపడతాడు తెలుసా. కష్టంలో ఉన్నప్పుడు ఎవరికి ఇష్టమైన దారి వాళ్ళు వెతుక్కుంటారు. ఏమో, నీ మాట అర్థం అవనట్టుగా ఉంది. మరి బాధలకి కృంగిపోయే వాళ్ళ మాట ఏమిటి? వాళ్ళు అలా కృంగిపోవటంలోనే సంతోషాన్ని పొందుతున్నారని అర్థం. ఆలోచనలో పడిపోయిన కరుణ, అలా అంటావా అంది. ముమ్మాటికి అంతే. కరుణ పైకి అనలేదు కానీ లోపల అనుకుంది, శేఖరం వేదాంతాన్ని ఆశ్రయిస్తున్నట్టు ఉన్నాడు అని. పైకి మాత్రం ఇలా అంది, మరి నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు? ప్రశాంతంగా ఉన్నట్టు ఉండటాన్ని. అతను అన్న ఆ మాటకి ఒక క్షణం అతని వైపు తదేకంగా చూసి మళ్ళీ చూపుల్ని ఎదురుగా రోడ్డు వైపు సారించింది. అది సరే గాని కరుణ, నీ కొత్త పుస్తకాలని చూస్తుంటే నీకేమనిపిస్తోంది? రాజశేఖరం వేసిన ప్రశ్న కరుణ వదనంలో హఠాత్తుగా వెలుగుల పూలు పూయించింది. ఏమనిపిస్తోందంటే, నువ్వు ఊహించటానికి ప్రయత్నించు. చిన్నప్పటి విషయం ఏదో గుర్తుకు రాగా అతని వైపు గతం వైపు ఒకేసారి దృష్టి సారిస్తూ అడిగింది. అతనికి కూడా ఏదో గుర్తుకు రాగా హాయిగా నవ్వేస్తూ, ఓ అదా అన్నాడు ఒక్క క్షణం ఆమె వైపు దృష్టి సారించి. మళ్ళీ అతని నవ్వుకి సమ్మోహితమైన ఆమె మనస్సు. అదా అనటం కాదు, నువ్వు చెప్పు. అది అప్పటి మాట, ఇప్పటి మాట నేను అడుగుతున్నది అన్నాడు శేఖరం. నువ్వు అన్న అప్పటి మాటే అప్పటికీ ఎప్పటికీ నాకు కొత్త పుస్తకం చూస్తే గుర్తుకు వచ్చేది. నువ్వు చెప్పు, ఆ మాటని మళ్ళీ వింటాను. ఈ పుస్తకాల్లో ఉన్నదానంతటినీ ఇప్పుడే నా తలలోకి ఎక్కించేయాలని ఉంది.
శేఖరం చిన్నపిల్లాడప్పుడు ఎంత ఉద్వేగంగా ఆ మాటని అనేవాడో అచ్చు అలాగే అనటానికి ప్రయత్నిస్తూ అంది కరుణ. ఈసారి శేఖరం కాస్త గట్టిగా నవ్వేశాడు. ఆ సమ్మోహనంలో తన నవ్వుని శృతి కలిపింది కరుణ. ఇద్దరూ ఒక్క క్షణం మళ్ళీ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. మరి ఇప్పుడు నువ్వు కూడా అలా అనుకుంటున్నావా? అడిగాడు శేఖరం మంద్రస్వరాన. ఏమో, చదవటం మొదలు పెడితేనే గాని ఇప్పుడు ఈ మస్తిష్కానికున్న శక్తి తెలియదు. మక్కువ గాఢంగా ఉన్నప్పుడు మస్తిష్కంలో ధారణా కేంద్రాలు చక్కగా ఉత్తేజితమవుతాయి, ధైర్యం చెబుతున్నట్టుగా అన్నాడు. నువ్వు మళ్ళీ నా ఎదుటికి వచ్చావుగా, నాకు మళ్ళీ ఆ మునుపటి ఉత్సాహం వస్తుందిలే అనుకుంది మనస్సులో కరుణ. ఇంటికి వచ్చేశారు. ఇద్దరు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి హాల్లోనే కూర్చుని ఉన్న రావుగారు లోపలికి అడుగు పెట్టబోతున్న వాళ్ళిద్దరినీ ఉద్దేశించి హఠాత్తుగా కాస్తంత గట్టిగానే అన్నారు. ఆగండి అక్కడే. ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. కానీ ఆయన చెప్పారు కనుక ఆగిపోయారు. వెంటనే రావుగారు, అక్కయ్య గారు, ఒకసారి అర్జెంటుగా ఇలా రండి అన్నారు. ఆయన పిలుపుకి గదిలో ఉన్న సుభద్రమ్మ గారు చప్పున వచ్చారు ఏమిటన్నట్టు. రావుగారు మొహం వైపు చూశారు. వాళ్ళిద్దరినీ చూడండి, అదే వాళ్ళిద్దరి మొహాలు చూడండి ఎలా వాడిపోయాయో. బయట అంతగా తిరుగుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ఏదైనా తిని రావద్దు, అది కూడా మనం చెప్పాలా అన్నారు రావుగారు. ఆయన అంటున్నదేమిటో అర్థం కానట్టుగా శేఖరం, కరుణ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. సుభద్రమ్మ గారికి అయోమయంగానే అనిపించాయి ఆయన మాటలు. ఎందుకంటే వాళ్ళిద్దరి మొహాల్లో ఎక్కడా మచ్చుకైనా అలసట లేదు. మరి సశేషం. ఇదండి ఈ ఈ భాగంలో కథ. మీకేమనిపించిందో మరి చెప్పండి. థ్యాంక్ యూ.